ఇక యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టకు సంబంధించి అట్లాగే జనగామ జిల్లా జనగామ టౌన్లో ఒక స్కామ్ జరిగింది. సుమారు 10 నుంచి 15 కోట్ల స్కామ్ జరిగిందని మొన్న వార్తలలో మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి గుట్టకు సంబంధించి కొంతమందిని అట్లాగే జనగామకు సంబంధించినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసిర్రు. ఇగో వీళ్ళంతా వాళ్ళే అరెస్ట్ చేసిర్రు. వాళ్ళందరూ కూడా స్కామ్ చేసిర్రు. ఏం స్కామ్ మనం చెప్పుకున్నాం, ఒకసారి చూద్దాం. ఇగో స్టాంప్ డ్యూటీ స్కామ్లో 15 మంది అరెస్ట్, పరారీలో మరో 9 మంది. వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి భూభారతి స్టాంప్ డ్యూటీ స్కామ్లో పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. కాగా ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి 3.90 కోట్లు గండి కొట్టినట్లు గుర్తించారు. నిందితుల నుండి 63.19 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న ₹1,00,000 కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టిండు. వాళ్ళని ముసుగులేసి కూసబెట్టిన వాళ్ళంతా వాళ్ళే. ఈయన సిపి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెనుక ఉంది. ఈ స్కామ్ చేసినటువంటి అంతా వీళ్ళకు నల్ల మాస్కులేసి కూర్చోబెట్టిర్రు నిన్న. మరి ఒకసారి చూద్దాం. మొబైల్ యాప్స్ ద్వారా ఎడిట్ చేసిరట. లక్షలలో ఉన్నటువంటి దాన్ని వేలలకు తీసుకొచ్చారు. వేలల్లో ఉన్న దాన్ని వందలలో రుసుముని కట్టించారు రిజిస్ట్రేషన్ అయ్యే సందర్భంలో. దాన్ని చూసి చూడనట్టు ఎంఆర్ఓలు కూడా కథ నడిపించారు. మరి దీంట్లో ఎడిట్ చేసినటువంటి ఈ దొంగల ఆప్షనే ఉందా, వాళ్ళ పాత్రనే ఉందా, లేదా ఈ ప్రభుత్వ అధికారులైనటువంటి తహసీల్దారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి ఎవరన్నా హస్తం ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించే పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన గణేష్ ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాన్ని పెంచుకునేవాడు. ఆయా సెంటర్ల ద్వారా చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్ఆర్ఐ ఖాతా ద్వారా పే చేస్తానని వారికి చెప్పేవాడు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రైతుల నుండి మీ సేవా నిర్వాహకుల ద్వారా మొత్తం డబ్బులు వసూలు చేయించేవాడు. ఆ వసూలు చేసిన దాంట్లో నుండి ఆన్లైన్ సర్వీసెస్ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమిషన్ల ద్వారా డబ్బులు చెల్లించడంతో పాటు ఈ చలానాను ప్రధాన నిందితులకు పంపించేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణి భూభారతి వెబ్సైట్లలో ఇన్స్పెక్ట్ ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించి చలాన్ రుసుమును తగ్గించేవాడు. రైతుల నుంచి పూర్తి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం తక్కువగా చెల్లించేవారు. మొబైల్ యాప్స్ ద్వారా రసీదులను ఎడిట్ చేసి నకిలీ చలాలను సృష్టించి రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దారు కార్యాలయాల్లో మధ్యవర్తుల ద్వారా పంపేవారు. జనగామ, యాదాద్రి జిల్లాలో కలిపి మొత్తం 1080 రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఈ విధంగా అవకతవకలు జరిగినట్లు నిజం తేల్చిర్రు. ఈ వ్యవహారంలో ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు మధ్యవర్తులకు 10 నుంచి 30% వరకు కమిషన్ ఇచ్చేవారు. ఈ కుంభకోణంపై జనగామలో 7, యాదాద్రిలో 15 కేసులు నమోదైనాయి. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన పసునూరి బసవరాజు, జిల్లా పాండతో పాటు మహేశ్వరం గణేష్, ఈగజులపాటి శ్రీనాథ్, కోదూరి శ్రావణ్, కొలిపాక సతీష్ కుమార్, తాడూరి రంజిత్ కుమార్, దశరథ, మెగావత్, గోపగాను శ్రీనాథ్, శివకుమార్, ఆలేటి నాగరాజు, ఒగ్గు క్షరణకర్లతో పాటు మరో 3 కూడా అరెస్టు చేశారు. నిందితులను పట్టుకున్న జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రణత్పల్లి సిఐ శ్రీనివాసరెడ్డిని కమిషనరు నిన్న బాగానే సన్మానించిండు, అంటే అప్రిషియేట్ చేసిండు. చూడొచ్చు ఇదంతా పని చేయగరాక, అంటే పని చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలి. కష్టం చేస్తే రోజుకు 300, 500, 1000, మహా అయితే 2000. కానీ ఇట్లా స్కాములు చేయడం, అడ్డదారులు పోయి స్కాములు చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇట్లా ఆ చెడు ఆలోచనతో ఇట్లాంటి స్కామ్లకు పోతున్నారు. మొత్తం మీద దొరికిర్రు వాళ్ళకు. మరి కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినట్టు ఏం రాయాలే, జడ్జి గారు మరి వాళ్ళను రిమాండ్కి పంపించిరా ఏంది అనేటువంటిది కూడా రాయలేదు.